బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 1908 ఏప్రిల్ 5న జన్మించి 1986లో నిర్యాణం చెందారు. వారి జీవితకాలం ఒక మహోన్నతంగా సాగింది. వారు బీహార్ రాష్ట్రంలో పుట్టి కలకట్టాలో ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ చరిత్రలోనే అందరూ వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా మలుచుకున్న వారి రాజకీయ జీవితంలో 50 సంవత్సరాల పైబడి వారు రాజకీయంగా ఉన్నారు. ఎన్నో మంత్రి పదవులు అనుభవించారు. ఎన్నో ఉన్నత పదవుల్ని అధిష్ఠించిన వారు ఆ పదవులకు ఎంతో ఉన్నతమైన న్యాయం చేశారు. 50 సంవత్సరాల వారి రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి చిన్న వయసులోనే బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఎంతోమందికి ఆదర్శనీయులు. వారి కుమార్తె అయిన మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు. వారిని కూడా మనం ఈ విధంగా వారిని కూడా ఈరోజు అనుకోవడం మనం ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను. మనం బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో ఉన్నత పదవులు కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖలు వారి ఆధ్వర్యంలో నడిచినాయి. ప్రతి ఒక్క శాఖకు న్యాయం చేకూర్చి వారు భారతదేశంలోనే అత్యున్నత పదవులను అనుభవించిన వారు. దానికి పూర్తి న్యాయం చేసి అందరితో సమతాభావంగా మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసించి వారు చేసిన కృషిని ఈరోజు మనం ఈ సభ మూలకంగా అందరం స్మరించుకుంటున్నాం. ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 1వ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూలమాలలేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన రాజ్యాంగ పరిషత్తులో హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అలాగే 1971వ సంవత్సరంలో 1977 సంవత్సరంలో పాకిస్తాన్ యుద్ధ సమయంలో కూడా బంగ్లాదేశ్ విముక్తి కోసం ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేశారు. అలాగే హరిత విప్లవం కోసం అతను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం కోసం పోరాటం చేశారు. అతను బడుగు బలహీన హక్కుల కోసం అతను రాజ్యాంగ పదవుల్లో సుమారు 40 సంవత్సరాలు వివిధ పదవుల్లో కొనసాగారు. అలాగే 30 సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు. రాజ్యాంగం యొక్క హక్కుల్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని పార్లమెంట్లో ఆమోదం పొందేటట్టు కృషి చేశారు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జీఎస్టీ మండలి సభ్యులు అమరా సుబ్బారావు గారు మాట్లాడారు.